వచ్చేసా నేనొచ్చేసా. ఈరోజైతే ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసినాను. వినడానికి మీకు, తినడానికి నాకు చాలా రుచిగా అనిపించే ఐటెంని అయితే మీ ముందుకు తీసుకొచ్చా. ఏంటో కాదది మటన్ కర్రీ అండి. అది కూడా చాలా సింపుల్‌గా. నేను ఇక్కడ చూపించే ఐటెమ్స్ అన్నిటిని మిక్సీలోకేసి బరా బరా తిప్పేసి మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసేసుకోవాలి. పేస్ట్ రెడీ. సో ఇప్పుడు ఏం చేయాలి, ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో కొంచెం తక్కువగానే ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఆయిల్ వాడను. ఆయిల్ తక్కువగా వేసి దాంట్లోకి ఆవాలు ఉద్దిపప్పు అలా వేసేసినాను. అది చిటపటా అని అనేసిన తర్వాత ఈ పేస్ట్ మొత్తాన్ని దాంట్లోకి వేసి బాగా వాడ్చేయాలి. వాడడం అంటే ఏంది అంటే మనకి నూనె పైకి తేలాలని అందరూ చెప్తారు కదా. నా దాంట్లో అయితే నూనె పైకి తేలదు. ఎందుకంటే నేను ఆయిల్ చాలా తక్కువగా వాడతాను. ఆల్రెడీ మటన్లో చాలా కొవ్వు ఉంది. ఇప్పటికే వెయిట్ ఎక్కువగా ఉన్నాను. వెయిట్ తగ్గాలి కదా, కాబట్టి నూనె తక్కువగా వాడాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న మటన్ని కూడా దాంట్లోకి వేసేసి ఇది కూడా పచ్చి వాసన పోవాలి. అంటే నూనె తేలాలా, తేలకూడదు, అలాగే కలుపుతూ ఉండాలి. ఇది కలిపిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపునైతే యాడ్ చేసేసుకోవాలి. పసుపు యాడ్ చేసిన తర్వాత ఉప్పు, నేనైతే ఇక్కడ రాళ్ళు ఉప్పు అయితే వాడుతున్నాను. తర్వాత కారాన్ని కూడా నేను కొంచెం తక్కువగానే కారం వాడతాను కాబట్టి కొంచెం తక్కువగానే తీసుకున్నాను. ఒక 15 నిమిషాల పాటు అది వాడిన తర్వాత దాంట్లోంచి నీళ్ళు అయితే బయటకు వస్తుంది. ఇప్పుడు మనకి పులుసు ముద్దగా కావాలనుకుంటే కొంచెం తక్కువ నీళ్ళుగా కావాలంటే కొంచెం ఎక్కువ నీళ్ళు పోసి కరెక్ట్గా సిమ్లోనే ఒక 5 విజిల్స్ పెడితే మటన్ అయితే ఉడికిపోతుంది. ఈ రెసిపీ అయితే చాలా ఈజీ, భలే టేస్టీగా ఉంటుంది. ఇంతకీ మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చేసే ఉంటుందిలే. నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, అలాగే ఒక లైక్ కూడా పడేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.